తమిళనాడులో ఉన్న ఈ మహాబలిపురంలో పల్లవులు నిర్మించిన కొన్ని అద్భుతమైన కట్టడాలను మనం చూడొచ్చు. ఈ మహాబలిపురంలో మనం ముఖ్యంగా చూడవలసినవి 3 ప్రదేశాలు. గ్రూప్ టెంపుల్ కాంప్లెక్స్ ఒకటి, పంచరథాస్, అలాగే షోర్ టెంపుల్. ఒక టికెట్ తోనే మనం ఈ 3 ప్లేసెస్ ని విజిట్ చేయొచ్చు. ఇదే గ్రూప్ టెంపుల్ కాంప్లెక్స్. ఈ క్యాబిన్ లోనే మనం టికెట్ తీసుకోవాల్సింది. టికెట్ ప్రైస్ వచ్చేసి 40 రూపీస్. మీరు ఫస్ట్ ఈ కాంప్లెక్స్ లోకి వెళ్లకుండా ఇదే రోడ్ లో కొంచెం ముందుకు వెళ్తే మనం చూడవలసిన మరికొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఫస్ట్ అవి చూసుకొని తర్వాత ఈ కాంప్లెక్స్ లోకి ఎంటర్ అవ్వండి. ఎందుకంటే ఒకసారి ఈ కాంప్లెక్స్ లోకి ఎంటర్ అయ్యాక మళ్ళీ రిటర్న్ రావాలంటే చాలా దూరం రావాల్సి వస్తుంది. సో ఫస్ట్ మనం కాంప్లెక్స్ బయట ఉన్న ఈ ప్లేసెస్ ని విజిట్ చేద్దాము. ఫస్ట్ మనం విజిట్ చేయబోయేది కృష్ణ మండపము. ఈ మండపంలో మనము శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన సన్నివేశాన్ని చూడొచ్చు. ఇది గోవర్ధనగిరి సన్నివేశం కనుక ఈ శిల్పాలలో చాలా వరకు గోవులే ఉన్నాయి. అలాగే ఆ కాలంలో విలేజర్స్ ఎలా ఉంటారు అన్నది కొన్ని నమూనాలను ఇక్కడ మొలిచారు. ఇక్కడ శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తుతున్నాడు. ఇదంతా ఒకే రాతి మీద మలిచారు. దానిపైన ఈ మండపాన్ని నిర్మించారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కేవ్ టెంపుల్ ని పల్లవులు నిర్మించిన అతిపెద్ద కేవ్ టెంపుల్ లాగా చెప్తారు. ఇది మొత్తం సింగిల్ రాక్ పైన మొల్చబడింది. ఒరిజినల్ గా అయితే దీనికి పేరేం లేదు. లోకల్ పీపుల్ దీన్ని పంచపాండవ మండప అని పిలుస్తారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. ఈ మండపం అయితే అన్ఫినిష్డ్ అనే చెప్పొచ్చు. చూస్తున్నారు కదా, డిజైన్స్ మొల్చడానికి గ్రాఫ్స్ వేసుకున్నారు కానీ దాన్ని కంప్లీట్ చేయలేకపోయారు. జస్ట్ పిల్లర్స్ వరకు కంప్లీట్ అయినట్లున్నాయి. మిగతా పార్ట్ మొత్తం ఎలాంటి శిల్పాలు కానీ ఏమీ లేవు. కానీ మీరు మొత్తం ఇక్కడ మార్కింగ్స్ ని చూడొచ్చు. వాళ్ళు డిజైన్ చేసే ప్రాసెస్ ని మనం ఇక్కడ గమనించవచ్చు అన్నమాట. మొత్తం అన్నిటిని బ్లాక్స్ లాగా డివైడ్ చేసుకుని దానిపైన శిల్పాలను మొలుస్తారు. మధ్యలో గర్భగుడిలో కూడా ఎలాంటి విగ్రహం లేదు. ఇక్కడ కనిపిస్తున్న ఈ అద్భుతమైన నిర్మాణాన్ని అర్జున పినాన్స్ అంటారు. ఈ మహాబలిపురంలో ఉన్న అతిపెద్ద డిజైన్ అని చెప్పొచ్చు. దీనిపైన డిజైన్స్ కూడా 100% ఫినిష్ కాలేదు. ఈ డిజైన్ లో మీరు జంతువులన్నీ కలిసి ఉండేవని చెప్పడానికి కొన్ని శిల్పాలు, అలాగే మెడిటేషన్ పోజెస్ లో ఉన్న కొంతమంది వ్యక్తులు, యోగా చేస్తున్న పిల్లి, చాలా రకాల పక్షులు, తపస్సు చేస్తున్న అర్జునుడు, పాతాళ లోకం నుండి పైకి వస్తున్న నాగదేవతలు, ఏనుగుల ఫ్యామిలీని, ఇలా చాలా శిల్పాలను ఇందులో మీరు చూడొచ్చు. ఇందులో ప్రతి శిల్పానికి ఒక స్టోరీ ఉంటుంది. మనం ఇప్పుడు గ్రూప్ టెంపుల్ కాంప్లెక్స్ లో ఉన్నాము. ఇది మొత్తం మహాబలిపురంలోని మాన్యుమెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయన్న గ్రాఫ్. ఇదే ఆ కాంప్లెక్స్. చాలా పెద్ద ప్లేస్ అన్నమాట. చాలా ఓపిక్ గా నడవాల్సి ఉంటుంది. మనం లెఫ్ట్ సైడ్ చాలా దూరం వెళ్ళాలి. చాలా ప్లేసెస్ చూడాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే మనం రైట్ సైడ్ లో ఉన్న ప్లేసెస్ ని కవర్ చేసుకొని తర్వాత లెఫ్ట్ సైడ్ కి వెళ్దాము. ఇక్కడైతే ఎలాంటి స్టెప్స్ లేవన్నమాట. ఇలా కొండని డైరెక్ట్ గా ఎక్కాల్సి ఉంటుంది. చాలా కేర్ఫుల్ గా ఎక్కండి. ఈ ప్లేస్కి వెళ్లే దారి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఏదో మూవీస్ లో చూపించిన విధంగా ఉంది. సో ఈ కాంప్లెక్స్ లో మనం ఫస్ట్ చూడవలసిన ప్లేస్ ఇదే. దాని పక్కనే ఇక్కడ ఒక చిన్న తొట్టి ఉంది. చూద్దాం ఒకసారి పైకి వెళ్ళి. ఒక పెద్ద బండరాతిని తొట్టిలాగా మొలిచారనమాట. చాలా పర్ఫెక్ట్ గా మొలిచారనే చెప్పాలి. ఇలాంటి చిన్న చిన్న మాన్యుమెంట్స్ చాలా ఉంటాయి. కానీ మనం మెయిన్ ఇక్కడికి వచ్చింది దీన్ని చూడడానికే. దీన్ని త్రిమూర్తి కేవ్ అంటారు. ఒకే రాతి పైన త్రిమూర్తుల మండపాలను మొలిచారు. చిన్న కన్స్ట్రక్షన్ కానీ చాలా బాగా మొలిచారు. మీకు ఒకసారి లోపల కూడా చూపిస్తాను. తను బ్రహ్మ. మొత్తం సింగిల్ స్టోన్ అన్నమాట. స్టెప్స్ అయితే ఏంటి, లోపల విగ్రహం అయితే ఏంటి, మొత్తం ఒకే రాతినే మొలిచారు. మధ్యలో ఉన్నది శివుని టెంపుల్. ఇక్కడున్న మూడిట్లో ఇది కొంచెం పెద్దగా ఉంది. ఇక్కడైతే శివలింగాన్ని కూడా పెట్టారు. మరి అప్పట్లో మొలిచారో తర్వాత పెట్టారో తెలీదు. తర్వాత మూడవది విష్ణుమూర్తి. బయట కూడా కొన్ని శిల్పాలను మలిచారు. చాలా మంది విజిటర్స్ రైట్ సైడ్ రావట్లేదు అనమాట. అందరూ ఎంటర్ అయిపోయి లెఫ్ట్ సైడ్ వెళ్తున్నారు. అందుకే మీరు ఏ వీడియోలో ఈ విజువల్స్ చూసుండరు. నేనైతే ప్రతి ప్లేస్ కి వెళ్ళి అన్ని వీడియోస్ తీశాను. ఇది నెక్స్ట్ మాన్యుమెంట్ కొట్టికల్ మండప. ఇది కూడా బండరాతి పైన మొలిచారు. చాలా పెద్ద రాయి. కానీ అటు సైడ్ నుండి చూస్తే మనకేం కనిపించదు అనమాట. బ్యాక్ సైడ్ నుంచి వచ్చినప్పుడే కనిపిస్తుంది. కానీ ఇది కూడా అన్ఫినిష్డ్ అనే చెప్పొచ్చు. మందిరం బయట ద్వారపాలికలుగా 2 స్త్రీల శిల్పాలను మొలిచారు. దీన్ని బట్టి ఈ మందిరాన్ని దుర్గాదేవి కోసం నిర్మించబడిందని చెప్తున్నారు. చూస్తున్నారు కదా, చాలా తక్కువ మంది ఇక్కడికి వస్తున్నారు. నెక్స్ట్ మాన్యుమెంట్ చిన్న శిల్పం పైన మొలచబడ్డ ఏనుగు, కోతి, అలాగే నెమలి. ఇదే ఏనుగు. ఇక్కడ కోతిని చూడొచ్చు. అలాగే ఇది నెమలి. కింద ఉన్న ఏనుగు పిల్లల శిల్పాలు కొంచెం డ్యామేజ్ అయ్యాయి. ప్రతి మాన్యుమెంట్ పక్కనే మీకు ఇక్కడ హిస్టరీ ఉంటుంది.
చూస్తున్నారు కదా, చాలా పెద్ద కాంప్లెక్స్ అన్నమాట. మనం అక్కడ నుండే ఎంటర్ అయ్యి రైట్ కి వచ్చాము. ఎంట్రీ గేట్ ఎదురుగానే చాలా ఇంట్రెస్టింగ్ మాన్యుమెంట్ ఉంటుంది. దీన్ని కృష్ణాస్ బటర్ బాల్ అంటారు. ఈ కాంప్లెక్స్ లో అతిపెద్ద బండరాయి ఇదే అన్నమాట. దీనిపైన ఈ స్టోన్ ఉంది. ఫ్రంట్ నుండి అయితే మాత్రం చాలా రౌండ్ గా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ వస్తే దీని ఒరిజినల్ షేప్ మీకు తెలుస్తుంది. చూస్తున్నారు కదా, ఎలాంటి సపోర్ట్ లేకుండా నిలబడింది అనమాట. ఇది న్యాచురల్ గా ఫామ్ అయ్యిందని చెప్తున్నారు. ఎలా ఫామ్ అయిందో మాత్రం ఎవరికి తెలీదు. ఈ బండరాయి సుమారు 250 టన్నులు ఉంటుందని చెప్తున్నారు. దీన్ని ఇక్కడ వాళ్ళు కృష్ణ బటర్ బాల్ అని పిలుస్తారు. కానీ దీనికి కృష్ణునికి ఎలాంటి సంబంధం లేదనమాట. ఇది ఎప్పుడో ఒకసారి కిందకి దొల్లి ప్రజల ప్రాణాలకు హాని కలుగుతుందని దీన్ని ఇక్కడి నుండి తొలగించడానికి చాలా మంది ట్రై చేశారంట. కానీ అది అంత ఈజీగా మూవ్ కాకపోవడంతో అలాగే వదిలేశారు. ఎన్నో వందల సంవత్సరాల నుండి ఇది ఇలాగే ఉందంట. ఈ మేక అయితే కొండపై నుంచి స్కిడ్ అయిందేమో అనుకున్నాము, కానీ ఇది కావాలనే పైకి వచ్చి జారుతుంది అనమాట. నేను ఎర్లీగానే ఇక్కడికి వచ్చాను అనమాట. క్రౌడ్ అందుకే తక్కువగా ఉంది. ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారు. చూస్తున్నారు కదా, ఇదంతా ఒకే బండరాయి, చాలా పెద్దది. నెక్స్ట్ మనం లెఫ్ట్ సైడ్ కి వెళ్దాము. ఇక మిగిలిన మాన్యుమెంట్స్ అన్ని ఈ రూట్ లోనే ఉంటాయి. ఫస్ట్ మనం చూసేది గణేష్ రథ. ఇది గణేష్ రథ. ఈ కన్స్ట్రక్షన్ ని కూడా సింగిల్ స్టోన్ తోనే మొలిచారు. ఇది శివుని కోసం నిర్మించబడిందంట. తర్వాత ఇక్కడి ప్రజలు ఇందులో వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అందుకే అప్పటి నుండి దీన్ని గణేష్ రథ అని పిలుస్తున్నారు. ఈ గణేష్ రథాన్ని సైడ్ వ్యూ చూడడం మాత్రం మిస్ అవ్వకండి. ఇక్కడ మీరు రాకెట్ అలాగే ఆస్ట్రోనాయిడ్ లాంటి శిల్పాలను గమనించవచ్చు. ప్రతి చోట మీకు సైన్ బోర్డ్స్ ఉంటాయి. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా వెళ్ళొచ్చు. ఇది వరాహ టెంపుల్. ఇక్కడ ఉన్న టెంపుల్స్ లో మోస్ట్లీ కంప్లీట్ అయిన టెంపుల్ ఇదొకటే అని చెప్తున్నారు. ఈ కేవలం మండపంలోనే వరకు తప్ప మిగతాది మొత్తం ఫినిష్ అయినట్లుంది. మనం ఇలాంటి శిల్పాలనే కర్ణాటక టూర్ లో చాలా చోట్ల చూసాము. ప్రతి చోట ఇవే డిజైన్స్ రిపీట్ అవుతుంటాయి అన్నమాట. పిల్లర్స్ అన్ని మాత్రం చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. కింద సింహం ఉంది, పైన పిల్లర్ కంటిన్యూ అవుతుంది. ఈ రకమైన డిజైన్స్ మనం చాలా తక్కువ చోట్ల చూస్తాము. రూఫ్ పైన కూడా చాలా కలర్స్ ఉండేవంట. అక్కడ కనిపించేవని న్యాచురల్ కలర్సే. ప్రజెంట్ అయితే కొంత మాత్రమే మిగిలాయి. నెక్స్ట్ మనం విజిట్ చేయవలసిన ప్లేస్ రాయగోపురము. దీన్ని విజయనగర రాజులు స్టార్ట్ చేశారు, కానీ కంప్లీట్ అయితే అవ్వలేదు. దీన్ని ఎవరు కూల్చలేదు. ఇది కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ లోనే ఆగిపోయిందంట. దీన్ని చూస్తే వీళ్ళు కన్స్ట్రక్షన్ ఎలా స్టార్ట్ చేస్తారనేది అర్థమైపోతుంది. ఇదంతా కృష్ణదేవరాయల కన్స్ట్రక్షన్ స్టైల్. మనం ఇది ప్రతి చోట చూస్తూ ఉంటాము. ఇలాంటి పిల్లర్స్ ఉన్నాయి అంటే తన కన్స్ట్రక్షన్ స్టైల్ అన్నమాట. మొత్తం ఒకటే రాయే, చాలా పెద్దది. ఈ గుమ్మాలను ఎలా డిజైన్ చేస్తారో మనం ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది. ఈ మండపం అవతలైతే ఎలాంటి గుడి లేదు, జస్ట్ ఇది మొత్తం ఎండింగ్ లాగా ఉంది. ఇదే ఈ ఏరియాలో ఎత్తైన ప్రదేశం లాగా ఉంది. అందుకే ఈ మండపాన్ని నిర్మించినట్లున్నారు. మండపం చుట్టూ కూడా ఎలాంటి డిజైన్స్ లేవన్నమాట. బేసిక్ స్ట్రక్చర్ ఉంది. ద్రౌపది బాత్ అంట. చూద్దాము, ఎవ్వరు లేరనమాట ఈ రూట్ లో. ఇలా చాలా దారులు ఉంటాయి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఒక రూట్ లో వెళ్తే మళ్ళీ రిటర్న్ రావాలన్నా కూడా కన్ఫ్యూజన్ లాగా ఉంటది. నేనైతే మొత్తం ప్రతి ప్లేస్ కవర్ చేశాను అనమాట. వెళ్లే దారులు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ప్రతి చోట ఏంటంటే ఈ పాత్ ఉన్నందుకు మనకు ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఏదో ఒక మాన్యుమెంట్ ఉంటుందని. ఇది ద్రౌపదీస్ బాత్ అంట. అంటే ఇది ద్రౌపది కోసం నిర్మించింది కాదు. ఇక్కడ ఉన్న వాటికి మహాభారతానికి సంబంధం లేదనమాట. కానీ వీళ్ళు పేర్లని అలా పెట్టారు అంతే. చాలా చిన్న స్టెప్స్, చాలా కేర్ఫుల్ గా ఎక్కాల్సి ఉంటుంది. పెద్ద బండని చిన్న స్విమ్మింగ్ పూల్ లాగా మలిచారనమాట. ఈ వాటర్ కూడా వర్షానికి వచ్చిన వాటరే ఉన్నట్లున్నాయి. మెయింటెనెన్స్ అయితే ఏం లేదు ఇక్కడ. ఈ ద్రౌపది బాత్ పక్కనే ఇది ధర్మరాజాస్ రాక్ కట్ థ్రోన్. ఇది కూడా చాలా చిన్న మాన్యుమెంట్ అని చెప్పాలి. జస్ట్ కూర్చోవడానికి పీఠము, దానిపైన సింహము ఉంది. దీన్ని కూడా ధర్మరాజు కోసం కట్టింది కాదు, ప్రజలు ప్రేమతో అలా నామకరణం చేసుకున్నారనమాట. ఇది ఇటు సైడ్ ఎండింగ్ అన్నమాట. ఈ వేలో ముందుకు వెళ్తే ఇలాంటి 2 మండపాలను చూడొచ్చు. నేనైతే అక్కడికి వెళ్ళడం మిస్ అయ్యాను. మళ్ళీ మనం రిటర్న్ వచ్చి ముందుకు వెళ్తే నెక్స్ట్ కనిపించే పెద్ద కన్స్ట్రక్షన్ ఇది. చూస్తున్నారు కదా, ఇదంతా ఒకటే బండ, చాలా పెద్దది. పైకి స్టెప్స్ కూడా మలిచారు. మనమైతే పైకి ఎక్కి రిస్క్ చేయలేము. చాలా చిన్నగా, అలాగే చూడడానికే చాలా భయంకరంగా ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇదంతా ఒకటే బండ అన్నమాట, పెద్దది. ఆ లాస్ట్ వరకు ఒకటే స్టోనే. ఇది రామానుజ మండపము. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. ఫ్రంట్ లో ఉన్న పిల్లర్స్ అయితే జస్ట్ బేసిక్ పిల్లర్సే, అసలు ఎలాంటి డిజైన్స్ లేవు. లోపలైతే సేమ్ కైండ్ ఆఫ్ పిల్లర్స్ ని మనం చూడొచ్చు.
ఇక్కడ వాల్ పైన ఉన్న శిల్పాలను ధ్వంసం చేసినట్లున్నారు. చూస్తున్నారు కదా, మీకు మొత్తం ఇక్కడ అవుట్లైన్ కనిపిస్తుంది. మొత్తం ఎవరో బ్రేక్ చేసినట్లున్నారు. చాలా క్లారిటీగా మీకు షేప్స్ అన్ని కనిపిస్తున్నాయి. ఈ ప్లేస్ ను దాటి వస్తే మనకి ఇక్కడ ఒక మ్యూజియం ఉంటుంది. ఈ మ్యూజియంలోకి ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపీస్. మహాబలిపురం లైట్ హౌస్ కి సంబంధించిన వస్తువులు ఇక్కడ ఉంటాయి. ఎవరు లేరు అనమాట, నేను ఒక్కనే ఎంటర్ అయ్యాను. ఈ మ్యూజియం లో టోటల్ గా 2 బిల్డింగ్స్ ఉంటాయి. నేనైతే ఈ 2 బిల్డింగ్స్ లోని ప్రతి ఆబ్జెక్ట్ ని కవర్ చేశాను. ఫస్ట్ మనం హెరిటేజ్ మ్యూజియం ని చూద్దాము. ఒకవేళ మీరు ఈ మ్యూజియం ని మిస్ అయినా ఇక్కడ మొత్తం చూడొచ్చు. చిన్న బిల్డింగ్సే 10 మినిట్స్ లో రెండింటిని కవర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మొత్తం ఎన్ని లైట్ హౌస్లు నిర్మించారన్న మ్యాప్ ఉంది. అలాగే ఆ కాలం నాటి ఆబ్జెక్ట్స్, ప్రతి ఆబ్జెక్ట్ గురించి డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. ప్రజెంట్ అయితే వీటితో మనకి ఎలాంటి ఉపయోగం లేదు, జస్ట్ మెమరీ కోసం అలా ఉంచారు. నేనైతే మాక్సిమం ప్రతి కార్నర్ షూట్ చేశాను. చాలా పెద్ద బల్బులు అనమాట. వీటిని లైట్ హౌస్ లో యూజ్ చేసేవాళ్ళు. నేనైతే ఇంత పెద్ద బల్బులను ఎప్పుడు చూడలేదు. ఇది మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది, ఏదో టైం మిషన్ లాగా ఉంది. ఇది లైట్ హౌస్ లో యూజ్ చేసే లైట్ కి మోడల్ లాగా ఉంది. ఇక్కడ ఒక మినియేచర్ కూడా ఉంది. ఒకసారి పైకి కూడా వెళ్ళి చూద్దాము. మనం నెక్స్ట్ రియల్ లైట్ హౌస్ పైకి కూడా వెళ్ళబోతున్నాము. అక్కడ కూడా ఇలాంటి లైట్ ఉంటుంది అనమాట. ఇలాంటి పెద్ద పెద్ద లైట్స్ ని లైట్ హౌసెస్ లో యూజ్ చేస్తారు. మనం కర్ణాటకలోని కౌప్ లైట్ హౌస్ లో కూడా చూసాము ఇలాంటిది. దీని పక్కనే ఉన్న లైట్ హౌస్ పైన కూడా ఇలాంటి లైటే ఉంటుంది. నేను దాన్ని కూడా చూపిస్తాను. చాలా పెద్ద పెద్ద మిర్రర్స్ యూజ్ చేస్తారనమాట. అందుకే ఈ లైట్ అంత దూరం రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది మారిటైన్ మ్యూజియం. ఇక్కడ మొత్తం బోట్లు, షిప్పులకి సంబంధించిన రెఫరెన్సెస్ ఉంటాయి. చాలా రకమైన పడవల మినియేచర్స్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్న షిప్పుల డిజైన్లు అయితే మాత్రం చాలా బాగా చేశారు. మినియేచర్ వర్క్స్ అయినా కూడా చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. లైటింగ్ ప్రాబ్లం వల్ల కొన్ని డీటెయిల్ తెలియకపోవచ్చు, కానీ నేనైతే మాక్సిమం ట్రై చేస్తున్నాను. సబ్మరైన్ చూస్తున్నారు కదా ఎంత డీటెయిల్డ్గా ఉన్నాయో మోడల్స్. ఇది మొత్తం కెప్టెన్ రూము. చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. దాదాపు 100 దాకా ఉన్నాయి. అక్కడే మ్యూజియం ఉంటుంది. మ్యూజియం నుండి మనం ముందుకు రాగానే ఇక్కడ లైట్ హౌస్ ఉంది. మనం ఒకసారి లైట్ హౌస్ పైకి కూడా వెళ్ళి చూద్దాము. వెళ్లే దారులు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. నేను మీకు ప్రతి డీటెయిల్ చూపిస్తున్నందుకే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. సో ఇదే లైట్ హౌస్ కి ఎంట్రీ అన్నమాట. దీన్ని కూడా ఒక పెద్ద బండరాతి పైన నిర్మించారు. విజిటింగ్ హవర్స్ ని ఇక్కడ చూడొచ్చు. అలాగే దీని పైకి ఎక్కడానికి ఎంట్రీ టికెట్ ఉంటుంది. 10 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. పే చేయకపోతే ఫొటోస్ కూడా తీయట్లేదు అనమాట. ఆల్రెడీ నేను ఇలాంటి లైట్ హౌస్ ని కర్ణాటకలోని ఉడిపిలో ఎక్కాను, కానీ ఇక్కడ నుండి కూడా ఒకసారి చూద్దామనేసి నేను వెళ్తున్నాను. చాలా తక్కువ ప్లేసెస్ లో లైట్ హౌస్ పైకి అలో చేస్తారనమాట. ఒక స్టేజ్కి వచ్చాక పైకి ఎక్కడానికి చాలా చిన్న స్టెప్స్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఎక్కాలి.
ఇదే ఇందాక మీకు చెప్పిన లైట్ ఆల్రెడీ మనం మ్యూజియం లో చూసాం కదా, సేమ్ అన్నమాట. పైకి అయితే ఎక్కడానికి లేదు. చూస్తున్నారు కదా స్టెప్స్ ఎంత డేంజరస్ గా ఉన్నాయో. నాకు టైం ఎక్కువ లేకపోవడం వల్ల ఎక్కువసేపు నేను లేనన్నమాట పైనుండి ఒకసారి వ్యూ చూడండి. మీకు టైం ఉంటే ఇక్కడికి రావచ్చు. ఇది ఒక డిఫరెన్స్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. నేను ఉడిపిలోని కౌప్ లైట్ హౌస్ లో చాలా సేపు ఉన్నాను, అందుకే ఇక్కడ ఎక్కువసేపు లేనన్నమాట. ఈ లైట్ హౌస్ దాటి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ చాలా పెద్ద అద్భుతమైన మండపం ఉంది. దీన్ని మహిషాసురమర్దిని మండపం అంటారు. ఈ మండపంలో కూడా చాలా అద్భుతమైన డిజైన్స్ ఉంటాయి. ఇది కూడా 100% ఫినిష్ కాలేదు. ఇక్కడ విష్ణుమూర్తి చాలా డీటెయిల్ గా మొలిచారనమాట. చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. డైరెక్ట్ గా చూస్తే మాత్రం గూస్ బంప్స్ అనే చెప్పొచ్చు. మొత్తం 3 గర్భగుడులు ఉన్నాయి. మధ్యలో మాత్రమే కొంచెం శిల్పం మలిచారు. శివుని కోసం మలిచినట్లున్నారు. ఇది కూడా ఫుల్ గా ఫినిష్ అయినట్లు లేదు. ఇది ఇక్కడ ఉన్న దాంట్లో హైలైట్ అని చెప్పొచ్చు. మహిషాసురమర్దిని చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. చూస్తున్నారు కదా మీరు, అన్ని రకాల సైన్యాన్ని చూడొచ్చు. అలాగే 3వ మండపం, చిన్న మండపంలో కూడా ఎలాంటి శిల్పాలను మలచలేదు. ఈ మండపం పైన ఒక కన్స్ట్రక్షన్ ఉంది. దీన్ని ఈశ్వర టెంపుల్ అంటున్నారు. అలాగే ఓల్డ్ లైట్ హౌస్ అని కూడా అంటున్నారు. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాము. చూస్తున్నారు కదా స్టెప్స్ ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో. చాలా కేర్ఫుల్ గా వెళ్లాల్సి ఉంటుంది. చాలా చిన్న కన్స్ట్రక్షనే, మరి ఎక్కువ మంది వస్తే ఇక్కడ సరిపోరు అనమాట. లోపలికి వెళ్ళటానికి అయితే లేదు, గేట్ కు లాక్ వేశారు. ఈ చిన్న కన్స్ట్రక్షన్ లో మరి లోపల ఒక చిన్న రూమ్ ఉంది. అలాగే పైకి వెళ్ళటానికి స్టెప్స్ కూడా ఉన్నాయి. పాతకాలంలో లైట్ హౌస్ పైన వెలిగించే వాళ్ళని చెప్తున్నారు. అంటే బల్బులు యూజ్ చేసి కాకుండా పెద్ద పెద్ద దీపాలను యూజ్ చేసి లైట్ క్రియేట్ చేసేవాళ్ళంట. చూస్తున్నారు కదా చాలా చిన్న ప్లేస్ అన్నమాట. చాలా నేరోగా ఉంటుంది. జస్ట్ ఇక్కడ 1 feet కూడా గ్యాప్ లేదు. దీనిపైన ఉన్న శిల్పాలను చూద్దామనేసి నేను ఇటు వచ్చాను. చాలా కేర్ఫుల్ గా రావాల్సి ఉంటుంది అనమాట. కొంచెం స్కిడ్ అయినా కింద పడిపోతాము. చాలా ఎత్తైన కొండపైన దీన్ని నిర్మించారు. అందుకే దీన్ని లైట్ హౌస్ అని చెప్తున్నట్లున్నారు. అలాగే ఈ కన్స్ట్రక్షన్ సముద్రానికి దగ్గరలో ఉన్నందుకు దీన్ని లైట్ హౌస్ లాగా చెప్తున్నారు. మొత్తం ఫొటోస్ కి మంచి పాయింట్. చూస్తున్నారు కదా చాలా డేంజరస్ లొకేషన్ అన్నమాట. ఇటు సైడ్ ఎలాంటి సపోర్ట్ లేదు. చాలా కేర్ఫుల్ గా వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ నుండి వ్యూ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అక్కడ కనిపించేదే అన్నమాట సముద్రము. సో అదంతా సముద్రంలోకి దగ్గర ఉండటం వల్ల దీన్ని లైట్ హౌస్ లాగా కన్సిడర్ చేస్తున్నట్లున్నారు. నేనైతే ఈ కాంప్లెక్స్ లో ఉన్న మాన్యుమెంట్స్ లో దేన్ని వదలలేదన్నమాట. ప్రతిదీ చూపించాను. చూస్తున్నారు కదా లైట్ హౌస్ నుండి గ్రూప్ టెంపుల్ ఎగ్జిట్ ఉంటుంది. అక్కడ నుండి ముందుగా వస్తే మనము పంచరథాస్ కి వెళ్ళొచ్చు. అక్కడ నుండి 1 kilometer డిస్టెన్స్ ఉంటుంది. నేనైతే బై వాకే వచ్చాను. ఇదే పంచరథాస్ కి ఎంట్రీ గేట్. సో మనం అక్కడ తీసుకున్న టికెట్ నే ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రతి మాన్యుమెంట్ ఎదురుగా ఇలా ఒక మ్యాప్ ఉంటుంది. మీరు ఎక్కడున్నారో ఇక్కడ చూడవలసిన ప్రదేశాల లిస్ట్ ఇక్కడ ఉంటుంది. ఈ ప్లేస్ ని పంచరథాస్ అలాగే పాండవ రథాస్ అని కూడా పిలుస్తారు. వీటిని 1300 సంవత్సరాల క్రితం మలిచారు. ఈ ప్లేస్ లో ఉన్న 5 రథాలు అలాగే ఇక్కడ ఉన్న సింహము, ఏనుగు, నంది అన్నింటినీ ఒకే పెద్ద రాతి పైన మొలిచారని చెప్తున్నారు. ప్రజెంట్ ఇక్కడ ఇసుక ఉండటం వల్ల అది తెలియటం లేదు. కానీ ఇక్కడ కనిపించేవన్నీ ఒకే పెద్ద బండరాతి పైన మొలిచారంట. ఇక్కడ 5 స్ట్రక్చర్స్ ఉన్నాయి కనుక పాండవ రథాస్ అని పిలుస్తున్నారు. కానీ వీటికి పాండవులకి ఎలాంటి సంబంధం లేదు. ఇది ఫస్ట్ రథము, ద్రౌపది రథ అంటారు. ఇలా ప్రతి రథానికి ఒక పేరు పెట్టారు. కానీ దీనికి పంచపాండవులకి ఎలాంటి సంబంధం లేదు. ఒక్కొక్క రథం డిజైన్ ఒక్కొక్క లాగుంటుంది. నేను ప్రతి డీటెయిల్ మీకు చూపిస్తాను. ఈ ఫస్ట్ రథం బ్యాక్ సైడ్ ఒక నంది ఉంటుంది. నేను షూట్ చేయడం మిస్ అయ్యాను. మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా బ్యాక్ సైడ్ వెళ్ళి చూడండి. ఈ ద్రౌపది రథాలో దుర్గాదేవి విగ్రహాన్ని మలిచారు. ఇక్కడున్న 5 రథాల్లో ఇందులో మాత్రమే మనం విగ్రహాన్ని చూడొచ్చు. మిగతా వాటిలో ఎలాంటి విగ్రహాలు లేవు.
ఇవి కూడా చాలా వరకు అన్ఫినిష్డ్ అనమాట, 100% కంప్లీట్ కాలేదు. ఒక్కొక్క రథం డిజైన్ ఒకలాగుంటుంది అనమాట. సెకండ్ ఉన్నది అర్జున రథ. ఒక్కొక్క రథం మోడల్ ఒకలాగుంటుంది అనమాట. సైజులో అయితే ఏంటి, డిజైన్లో అయితే ఏంటి డిఫరెంట్గా ఉంటాయి. ఇందులో అయితే ఎలాంటి శిల్పాన్ని మలచలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏనుగు చాలా లైవ్లీగా ఉందన్నమాట. ఇక్కడ ఉన్నవి టెంపుల్ మోడల్స్ అని, అలాగే ఆ కాలంలో యూజ్ చేసే రథాలకి మోడల్స్ అని చెప్తారు. కానీ ఇవి ఫుల్గా కంప్లీట్ అవ్వకపోవటం వల్ల వీటిని మలచిన పర్పస్ ఏంటో ఎవరికి తెలీదు. థర్డ్ ఉన్నది భీమరథ. ఇక్కడ ఉన్న వాటిలో ఇదే పెద్దది. దీని గోపురం స్టైల్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. దీన్ని డోలీ స్టైల్లో నిర్మించారనమాట. పిల్లర్స్ కూడా మనం ఇందాక చూసిన స్టైలే అన్నమాట. లోపలైతే ఎలాంటి శిల్పాలు లేవు, ఇవన్నీ ప్లెయిన్గానే ఉన్నాయి. ఇంకా ఎలాంటి శిల్పాలను స్టార్ట్ చేయలేదు. పిల్లర్స్ కూడా అన్నీ కంప్లీట్ అవ్వలేదు అనమాట. ఫ్రంట్లో ఉన్నవి మాత్రం కంప్లీట్ అయ్యాయి. ఇక్కడైతే ఇదే కొండకే ఇలా చుట్టూ పిల్లర్స్ లాగా మలుచుకుంటూ వెళ్ళారు. చాలా గ్రేట్ అనే చెప్పాలి. చూస్తున్నారు కదా, ఇదంతా మొత్తం ఒకటే బండరాయి అన్నమాట. సో ఫస్ట్ వీళ్ళు పిల్లర్స్ రెడీ చేసుకున్నాక లోపల మండపంని రెడీ చేద్దాం అనుకున్నట్లున్నారు. అవుట్ లైన్స్ ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. కానీ ఈ లోపే కన్స్ట్రక్షన్స్ అన్ని ఆగిపోయాయి. ఫోర్త్ది ధర్మరాజ రథ. ఈ రథ గోపురం స్టైల్ ఎల్లోరాలని కైలాస టెంపుల్ గోపురం స్టైల్ సిమిలర్ గా ఉంటాయి. ఇది కూడా జస్ట్ అవుట్ సైడ్ వరకే ఫినిష్ అయింది, చాలా వరకు బ్యాలెన్స్ ఉంది. గోపురం మాత్రం ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయినట్లుంది. అన్ని బ్లాక్స్ని రెడీ చేసుకున్నారు కానీ కంప్లీట్ చేయలేకపోయారు. మీరు ఇక్కడ ఏనుగును కూడా చూడొచ్చు, 100% కంప్లీట్ కాలేదు. లెగ్స్ దగ్గర బ్యాలెన్స్ మిగిలిపోయింది. కానీ గ్రానైట్ స్టోన్ ని ఇంత స్మూత్ గా మొలచడం చాలా గ్రేట్. అలాగే లాస్ట్ రథ 5వ రథ నకుల సహదేవ రథ. ఇది చిన్న స్ట్రక్చర్ అయినా మిగిలిన 4 రథాల కంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఫ్రంట్లో కొంచెం రూఫ్ లాగా ఎలివేషన్ గమనించవచ్చు. చాలా చిన్న ప్లేసే, 10-15 మినిట్స్లో మనం విజిట్ చేయొచ్చు. కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. నెక్స్ట్ మనము షోర్ టెంపుల్ ని విజిట్ చేయబోతున్నాము. ఈ టెంపుల్ నుండి మనం షోర్ టెంపుల్ కి వెళ్లే దారిలో రోడ్డు పైన ఇలా చాలా అద్భుతమైన శిల్పాలను మలిచారు. ఇక్కడ వీటిని అమ్ముతారనమాట. ఒక్కొక్కటి చాలా అద్భుతంగా ఉందన్నమాట. చూస్తుంటే ఎంతసేపు ఇక్కడే ఉండాలనిపిస్తుంది. ప్రతి ఒక్క దేవుని డిజైన్స్ ఇక్కడ ఉన్నాయి. ప్రతి ఒక్క దేవుని శిల్పాన్ని డిఫరెంట్ పోజెస్ లో మొలిచారు. దేవుని శిల్పాలతో పాటు ఇంట్లో డెకరేషన్ కి అవసరమయ్యే కొన్ని శిల్పాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఒకటే కాదు, మహాబలిపురంలో ప్రతి వీధిలో మీరు ఇలాంటి షాప్స్ ని చూడొచ్చు. కొన్ని వందల షాప్స్ ఉన్నాయి. మనమైతే ఇప్పుడు షోర్ టెంపుల్ కి వెళ్తున్నాము. వెళ్లే దారిలో చూస్తున్నారు కదా, భక్తులు చాలా మంది ఉన్నారు. ఇదే షోర్ టెంపుల్ కి ఎంట్రీ గేట్. ఈ ప్లేస్ ని కూడా మనం తీసుకున్న సేమ్ టికెట్ తో వెళ్ళొచ్చు. చాలా దూరమే నడవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎలక్ట్రిక్ బైక్ పికప్ పాయింట్ ఉంది. స్టార్టింగ్ లోనే ఏజ్డ్ పీపుల్ కానీ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ వీటి సపోర్ట్ తీసుకోవచ్చు. ఈ షోర్ టెంపుల్ కాంప్లెక్స్ పక్కనే చూస్తున్నారు కదా, మొత్తం భక్తులందరూ వెళ్తున్నారు. వాళ్ళంతా బీచ్కి వెళ్తున్నారు. ఈ టెంపుల్ కూడా ఒకప్పుడు బీచ్ లోనే ఉండేది. ప్రజెంట్ అయితే దీని చుట్టూ రాళ్లు పెట్టి వాటర్ రాకుండా ఇలా కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇదే షోర్ టెంపుల్. దీన్ని ఇది వరకు జలశయన టెంపుల్ అని పిలిచేవాళ్ళంట. ఈ టెంపుల్ ని పల్లవ రాజులు 1300 సంవత్సరాల క్రితం నిర్మించారు. ఈ షోర్ టెంపుల్ గురించి హిస్టరీని మీరు ఇక్కడ చదవచ్చు. చూస్తున్నారు కదా, ఇది షోర్ టెంపుల్ ఫ్రంట్ వ్యూ. ఎగ్జాక్ట్ ఫ్రంట్ గా ఉన్నాను, కానీ గోపురాలు మాత్రం మీకు సైడ్ ఉన్నట్లు కనిపిస్తాయి. వాటి కన్స్ట్రక్షన్ స్టైలే అదనమాట. ఇది షోర్ టెంపుల్ లెఫ్ట్ సైడ్ బీచ్. ఇక్కడైతే ఎవరు లేరు. దీనికి బయట టూరిస్టులు చాలా తక్కువ మంది అలౌ చేస్తారనమాట. ఇక్కడి వాళ్ళకు బాగా స్విమ్మింగ్ వచ్చు కాబట్టి చాలా లోపలికి వెళ్ళి స్విమ్ చేస్తున్నారు. నేను ఇక్కడికి జనవరిలో వచ్చాను. చలికాలంలో వచ్చినా కూడా చాలా వేడి ఉందన్నమాట. సమ్మర్లో వస్తే మాత్రం ఇంకా వేడిగా ఉంటుంది. మీరు చాలా కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది. దూరం నుంచి చూడడానికి చాలా చిన్నగా అనిపించింది, కానీ ఇక్కడ దగ్గరకు వస్తే చూడండి చాలా పెద్ద కన్స్ట్రక్షనే. ఈ ఏరియా మొత్తము టెంపులే అన్నమాట. ఎన్నో వందల సంవత్సరాల క్రితం నిర్మించిన టెంపుల్. ఈ సాల్ట్ వాటర్ వేవ్స్ వల్ల మొత్తం శిల్పాలన్నీ డ్యామేజ్ అయిపోయాయంట. చుట్టూ కొన్ని వందల నందులు ఉన్నట్లున్నాయి. చాలా వరకు అయితే ఇప్పుడు డ్యామేజ్ అయిపోయి కొంత మాత్రమే మిగిలాయి.
ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదొక డిఫరెంట్ ఎక్విప్మెంట్ అన్నమాట. ఇక్కడ ఉన్న వాటర్ లెవెల్ సముద్రపు అలల తాకిడిని బట్టి చేంజ్ అవుతూ ఉంటుందంట. ఒకవేళ ప్రమాద హెచ్చరిక కంటే వాటర్ లెవెల్ పైకి వెళ్తే ఇక్కడ ఉన్నవారు ప్రజలకు చెప్పి జాగ్రత్త పడమని వార్నింగ్ ఇచ్చేవారంట. ఇప్పుడైతే ఇది సరిగా పని చేయకపోవచ్చు అని చెప్తున్నారు. ఈ టెంపుల్ అంతా ఒకటే సింగిల్ గ్రానైట్ స్టోన్ తో నిర్మించబడింది. చాలా వరకు పెద్ద పెద్ద టెంపుల్స్ నిర్మించడానికి పాసిబిలిటీ కాదు. ఇది చిన్న టెంపులే కాబట్టి సింగిల్ స్టోన్ తోనే నిర్మించారనమాట. ఇదే టెంపుల్ వ్యూ. చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది అనమాట. మెయిన్ స్ట్రక్చర్ ఉంది, డీటెయిల్స్ అయితే అన్ని మిస్ అయిపోయాయి. ఈ టెంపుల్ లో మొత్తం 3 దేవుని మండపాలు ఉంటాయి. 2 శివునివి ఉంటాయి, ఒకటి విష్ణుమూర్తిది ఉంటుంది. శివునివి అయితే నేను మీకు చూపిస్తాను. ఫ్రంట్ గోపురంలో మనం శివపార్వతులను చూడొచ్చు. అలాగే ఒళ్ళో కుమారస్వామి కానీ వినాయకుడు కానీ అనుకుంటా. ఈ శిల్పానికి కూడా చాలా స్టోరీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడున్న ఈ టెంపుల్ తో పాటు మరో 6 టెంపుల్స్ ఉండేవంట. వీటిని పోర్చుగీస్ 7 పగోడాస్ అని పిలిచేవాళ్ళు. కానీ ఇప్పుడైతే 6 టెంపుల్స్ సముద్రంలో మునిగిపోయాయి. ఇదొక్కటి మాత్రమే మిగిలిపోయింది. ఇది సైడ్ వ్యూ. చూస్తున్నారు కదా, అన్ని జస్ట్ అవుట్ లైన్స్ మాత్రమే ఉన్నాయి. మొత్తం ఈ సముద్రపు నీటి అలలకు అలాగే వాటి గాలులకు మొత్తం పోయాయంట. విష్ణుమూర్తి విగ్రహాన్ని చూడడానికైతే లోపలికి అలౌ చేయలేదు. ఇక్కడేమో నటరాజు అని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే ఏం తెలియట్లేదు. చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ మాత్రమే కొంత అవుట్లైన్ మిగిలాయి అన్నమాట. నాకు తెలిసి చిన్న స్ట్రక్చర్స్ మొత్తం క్లియర్గా స్వైప్ అయిపోయినట్లున్నాయి. చూస్తున్నారు కదా ఎంత పెద్ద హోల్స్ పడ్డాయో. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ కూడా ఎలాంటి డిజైన్స్ లేవన్నమాట. సునామీ వచ్చిన టైంలో ఇది చాలా వరకు మునిగిపోయిందంట. మళ్ళీ వాటర్ అన్ని బయటకు వచ్చాక మళ్ళీ ఇది కనిపించింది. అప్పటి నుండి దీని చుట్టూ ఒక రాళ్ళను పెట్టేసి ఒక కాంప్లెక్స్ లాగా ప్రొటెక్ట్ చేశారనమాట. బ్యాక్ సైడ్ పెద్ద గర్భగుడి లాగుంది. ఇందులో మీరు శివలింగాన్ని చూడొచ్చు. కానీ చాలా వరకు అయితే డ్యామేజ్ అయిపోయింది. ఆ శివలింగం వెనకాల కూడా మీరు శివపార్వతుల శిల్పాలను చూడొచ్చు. ఇది వరకు లోపలికి అలౌ చేసేవాళ్ళంట. ప్రజెంట్ అయితే అసలు అలౌ చేయట్లేదు. లోపల కూడా చాలా నేరో ప్లేస్ అన్నమాట. తిరగడానికి కూడా చాలా కష్టం అంటున్నారు. ఎక్కడ చూసినా ఈ స్కూల్ పిల్లలు వస్తూనే ఉన్నారు. ఈ ఏజ్ లో వాళ్ళకి ఇలాంటివి చూపించినా కూడా హిస్టరీ తెలియకపోవడం వల్ల వాళ్ళకి ఏమీ అర్థం కాదనమాట. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇలాంటి ప్లేసెస్ ను విజిట్ చేస్తే చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. టెంపుల్ చుట్టూ ఉన్నాయన్నమాట నందులు. అన్ని సముద్రం వైపు చూస్తున్నట్లున్నాయి. అలాగే ఇక్కడ పెద్ద షిప్ యార్డ్ ఉండేదంట. చాలా మంది షిప్లు వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకునే వాళ్ళంట. ఇది షోర్ టెంపుల్ కి రైట్ సైడ్ వ్యూ, బీచ్ వ్యూ. నేను యాక్చువల్గా టెంపుల్ విజిట్ చేశాక బీచ్ కి వెళ్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ ఉన్న క్రౌడ్ ను చూశాక వెళ్ళడం మానేశాను. ఇక్కడ ఏదో ఫెస్టివల్ నడుస్తుంది అనమాట. చాలా మంది భక్తులు ఇలా రెడ్ కలర్ శారీస్ తో వస్తున్నారు. టెంపుల్ పక్కనే ఒక సింహం, దాని పక్కనే తల తెగిన దున్నపోతు శిల్పాలను మొలిచారు. దీన్ని ఎవరు డ్యామేజ్ చేయలేదన్నమాట. దీన్ని ఒరిజినల్ గా ఇలాగే మొలిచారు. సింహం పైన ఉన్నది పార్వతీదేవి అన్నమాట. సింహం లోపల ఉన్నది కూడా పార్వతీదేవినే. మహిషాసుర మర్దిని రూపంలో ఉంటుంది. దీన్ని మహిషాసుర వధకు రిలేటెడ్ గా ముల్చారని చెప్తున్నారు. ఇక్కడితో మహాబలిపురంలో చూడవలసిన 3 ఇంపార్టెంట్ ప్లేసెస్ అయిపోయాయి. మనం ఒకే రోజులో ఈ 3 ప్లేసెస్ ని కవర్ చేయొచ్చు. వీటితో పాటు చాలా చిన్న చిన్న మాన్యుమెంట్స్ ఉన్నాయన్నమాట. మీకు టైం ఉంటే వాటిని కూడా విజిట్ చేయొచ్చు. మీకు బేసిక్ డీటెయిల్స్ తో పాటు అన్ని విజువల్స్ చూపించాను. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఈ కాంప్లెక్స్ బయటకు రాగానే నాకు ఇక్కడ మొత్తం మ్యాప్ కనిపించింది. ఇది ఇండియాలో ఉన్న హెరిటేజ్ సైట్స్ లిస్ట్ అన్నమాట. ఎవరికన్నా హెల్ప్ అవుతుందనేసి నేను పోస్ట్ చేస్తున్నాను.